మన హృదయాన్ని చక్కగా భద్రపరిచేది. శత్రువు బాణాలు వేసిన అంటే మనకు రోజు కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఏదో కిరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నీ తప్పించుకోవాలి, శత్రువు బారి నుండి తప్పించుకోవాలంటే మనకేం కావాలండి? నీతి అనే మైమరువు. ఇంత బలంగా మనం ధరించుకున్నప్పుడు శత్రువు బాణాలు వేసినా ఆ బాణాలు మనకి తగలవు. సో నీతి అనే మైమరువు మనకి ఎలా వస్తుందండి? దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో, వాక్యం వినడం కాదు, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనము జీవిస్తే గనుక మనకి నీతి కలుగుతుంది. సో ఇంకోటి ఏంటండి? అవినీతి. అవినీతి అంటే ఏంటో చెప్పుకున్నాం. మనది కానిది మనం ఆశిస్తూ ఆ విషయాన్ని కొరకు ప్రయాసపడ్డమే అవినీతి. సో మనకి తెలుసు, ఎక్కువగా మనకి ఈజీగా ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేది ఏంటండి? లంచము. అందుకే లంచం ఏం చేస్తుందంట? మనిషికి గ్రుడ్డితనాన్ని కలుగొచ్చేస్తూ ఉంటుంది. అందుకని లంచమును అసహించుకునేవాడు బ్రతుకును. అంటే లంచము తీసుకోవడం అనేది ప్రాణాలతో చెలగాటము. సో మనలో అవినీతి అనేది ఉండకూడదు. మరి మూడవదిగా మనం చూస్తే దుర్నీతి. దుర్నీతి అంటే ఏంటండి? నా ఇష్టం, నా ఇష్టం, నేను ఎలా అనుకుంటానో అలాగే చేస్తాను. సో చెడ్డ నీతి అన్నమాట. సో దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోకుండా మనం ఏమనుకుంటామో అది చేయడమే దుర్నీతి. సో ఇంకా మనం చూస్తే ఈ విధంగా మన హృదయానికి మనకు మైమరువు లేకపోతే, నీతి అనే కవచం లేకపోతే ఏం జరుగుతుందండి? మన హృదయంలోనికి దుష్టుని బాణాలు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమొచ్చేస్తాయి? మోహపు చూపు వస్తుంది, గర్వం వస్తుంది, దురాశలు వచ్చేస్తాయి, రకరకాలవన్నీ కూడా సైతాను మన మీద ప్రయోగించిన బాణములు తిన్నగా వెళ్ళి హృదయానికి గాయపరుస్తూ ఉంటాయి, గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలండి? ఇలాంటి కవచాన్ని మనము ధరించుకోవాలి. అప్పుడు ధరించుకున్నప్పుడు ఏం చేయగలము? శత్రువును మనం ఆ విధంగా జయించగలము. సో మన మీద శత్రువు చేసే దాడులను మనం తిప్పికొట్టాలి. తర్వాత మనం ఏం చెప్పుకున్నామండి? స్వనీతి. అంటే మనం ఇతరులకు కనుపరుచుకోవడమే స్వనీతి అన్నమాట. నాకు ఎంత భక్తి ఉంది, నాకు ఎంత తెలుసు అనేది మనం కనుపరుచుకోకూడదు. అందుకని ఇతను ఏమనుకుంటున్నాడు? అందరికీ నేను చాలా ఎంత మంచి పనులు చేశాను, నేను ఇన్ని కార్యాలు చేశాను అని మనం ప్రజలలో మనం కనుపరుచుకోకూడదు. అదే స్వనీతి. సో మన నీతి క్రియలు ఎలాంటివని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి? మురికి గుడ్డలు. సో మనం అనుకుంటాం నా భక్తి, నా విశ్వాసము, నా నీతి, నా యథార్థత అనుకుంటాం. మనం ఇలా అనుకుంటాం. కానీ అవన్నీ ఎలా ఉంటాయండి? దేవుని దృష్టిలో చినిగిపోయిన మురికి గుడ్డల్లాగా ఉంటాయి అన్నమాట. సో మనం అనుకుంటాం ఇవన్నీ నాకున్నాయని అతిశయిస్తూ ఉంటాం. కానీ అవన్నీ మన నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి పేలికలు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ విశ్వాసం ఏమనుకుంటున్నాడు? ఇతనికి కవచం లేదు, నేను చాలా బాగున్నాను. స్వనీతి కలిగి ఏమనుకుంటున్నాడు? నేను చాలా బాగున్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను అని అనుకుంటున్నాడు. అతను ఊహ అన్నమాట అది. కానీ రియల్ వాస్తవ జీవితంలో అతను ఎలా ఉన్నాడండి? కట్ల చేత బంధకాలతో అతను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అతిశయిస్తే అలాగే ఉంటాం. మరి పరిసయుడు ఏమనుకుంటున్నాడు? నేను ఈ పక్కోడిలాగా లేను, ఈ పక్కోడిలాగా ప్రార్థన చేసుకోకుండా నేను ఉండను, ఈ పక్కోడిలాగా భక్తిహీనతగా నేను ఉండను, నేను చాలా బాగున్నాను, నేను ఉపవాసాలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దశంభాగాలు వేస్తున్నాను, అన్ని నీతి క్రియలు చేస్తున్నానని ఇతను అతిశయపడుతున్నాడు. అదే స్వనీతి. సో ఈ వ్యక్తి అనుకుంటున్నాడు నా యొక్క నీతి, యథార్థత, నా భక్తి, నా ప్రార్థనా జీవితం ఇంత గొప్పదని ఇతను అనుకుంటున్నాడు. కానీ వీటన్నిటికీ ఏమున్నాయండి? చిరుగులు ఉన్నాయన్నమాట. సో మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. కానీ మనం ధరించుకోవాల్సింది నీతి అనే పైబట్ట ప్రభువారు మనకి ధరింపచేయాలి. సో ఇంకోటి మనం చూస్తున్నాం, అసలు దేవుని నీతి అంటే ఏంటి?
దేవుని నీతి అంటే ఏంటండి? మనము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడగలం. రెండవది, ఆయన ఆజ్ఞలు గైకొనటం ద్వారా, ఆయనకు విధేయత చూపించడం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడగలుగుతాం. వాక్యం ఏం చెప్తుందో అది మనము చెయ్యడానికి మన వంతు మనం ప్రయాసపడాలి. సో తర్వాత మనం చూస్తే మరి ప్రభువారు ఇటువైపు ఉన్నారు, ఒక విశ్వాసి అవతల వైపు ఉన్నారు. మధ్యలో ఏముందండి? సిలువ. ఈ సిలువ ద్వారా దేవుడు మనము ఒకటి కాగలము. ఆయన మనకి పాపపు వస్త్రము తీసివేసి మనకేమిస్తారండి? నీతి అనే పైబట్టన్ ప్రభు మనకి దయచేసేవారై ఉన్నారు. అందుకని సిలువ మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? దేవునికి మనకి మధ్యన ఉన్న అగాధమును తొలగించేది అయి ఉన్నది. అందుకే ఒక విశ్వాసి ఈ నీతి కావాలంటే ఎక్కడికి రావాలండి? సిలువ దగ్గరకు రావాలి. మరి సిలువలో ఆయన గావించిన అమూల్య రక్తాన్ని మనం కోరుకుంటూ ఉన్నప్పుడు, ఆయన రక్త ప్రోక్షణలో మనం జీవించినప్పుడు, ఒక విశ్వాసి యొక్క మరి బట్టలు ఎలా ఉన్నాయండి? అక్కడ తెల్లగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క నీతి మనం కలిగి ఉన్నప్పుడు దుష్టుడు ఏం వేస్తున్నాడండి? బాణాలు వేస్తూ ఉన్నాడు. శోధనలు, శ్రమలు, వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలి. అవి మనకు హాని చెయ్యకూడదు అంటే వాక్యము, ప్రార్థనే కాకుండా మనం నీతి అనే మైవరువును మనం కలిగి ఉన్నప్పుడు మన యొక్క అవయవాలన్నీ కూడా భద్రంగా కాపాడబడుతుంటాయి. సో మనం చూస్తూ ఉన్నాం, మరి స్వనీతి కలిగిన వ్యక్తులు ఈ విధంగా ఉంటూ ఉంటారు. సో స్వనీతి మనలో ఉండకూడదు, దుర్నీతి మనలో ఉండకూడదు. మరి దేవుడిచ్చిన ఆ యొక్క హృదయము భద్రంగా కాపాడబడాలంటే మనం తప్పక నీతి అనే మైమరువు ప్రభు ఇచ్చేది మనం కలిగి ఉండాలి. సో ఒక వ్యక్తి మరి ఈ విధంగా నీతిగా జీవించినప్పుడు, వాక్యం, ప్రార్థన ఉన్నప్పటికీ నీతి కలిగిన జీవితం లేకపోతే ఏమవుతుందండి? హృదయము గాయపరచబడింది అంటే దేవునికి తన హృదయము దూరం అయిపోయింది. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? నీతి అనే మైమరువు కలిగి ఉన్నాడు కాబట్టి తన హృదయం ఎలా ఉందండి? భద్రంగా కాపాడబడింది. మన హృదయాన్ని మరి మనం కాపాడుకోకపోతే, మైమరువు లేకపోతే ఏమైందండి? అది గాయపరచబడి గుండె చనిపోతూ ఉంటుంది. హృదయము దేవుని దృష్టిలో చనిపోయిందిగా ఉంటుందన్నమాట. మన హృదయము భద్రపరచబడాలి అంటే మనకు ఆ దేవుని యొక్క నీతిని మనం కలిగి ఉండాలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ నీతి అనే మైమరువు లేకపోవడం వలన ఇతనిలోనికి ఏమొచ్చేసిందండి? గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. మరి చూస్తూ ఉన్నాం, పాపము ఇతన్ని పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే శత్రువు పాపములోనికి లాగేస్తూ ఉంటాడనమాట. నీతి లేకపోతే ఏమొచ్చేస్తుందండి? అవినీతి వచ్చేస్తుంది, స్వనీతి వచ్చేస్తుంది, దుర్నీతి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మన హృదయం భద్రపరచబడాలి అంటే నీతి అనే మైమరువును మనం కలిగి ఉండాలి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదండి? శిక్షా విధి లేదు. మనం దేవుని దగ్గర నిజాయితీగా వచ్చినప్పుడు ఆయన మనల్ని శిక్షించరు. కానీ నీతి కొరకు మనం కోరుకున్నప్పుడు, నీతిగా జీవించినప్పుడు ఆయన నీతి అనే ఆ కవచాన్ని మనకు ధరింపచేసేవారై ఉన్నారు. కాబట్టి ఈ నీతి అనే కవచములో చుట్టూ ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మనం నీతిగా జీవించినప్పుడు మన గుండె ఎలా ఉందండి? ఇందులో భద్రంగా చక్కగా కొట్టుకుంటుందన్నమాట. సో మనము కూడా ఈ విధంగా ఉండాలి అంటే మన హృదయం భద్రపరచబడాలి. నాకు చాలామంది అంటారు, చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, చెడ్డ పనులు చేస్తున్నాను. ఎందుకు చేయగలుగుతాం? వాళ్ళకి మైమరువు లేదు కాబట్టి. మైమరువు ఉన్నప్పుడు పాపము నుండి మనం భద్రపరచబడగలం. పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు మనల్ని తాకకూడదు అంటే మనం ఏం చేయాలండి? నీతి అనే మైమరువును మనం కలిగి ఉండాలి. అలాగే ఈ యొక్క ఇంకా ఇందులో ఏముందంట? విశ్వాసము, ప్రేమ అనే కవచము. నీతి ఎప్పుడు వస్తుందో
నీతితో ఇంకేమొస్తాయండి? విశ్వాసం వస్తుంది, ప్రేమ వస్తుంది అన్నమాట. సో అది కూడా మనకు ఒక కవచం లాంటిది. సో మనం చూస్తూ ఉన్నాం, దేవునిలో మనం ఉన్నప్పుడు మన హృదయము భద్రంగా కాపాడబడుతుంది. అంటే శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన గుండెను అది తాకలేదు, మన హృదయంలోనికి పాపాన్ని చొప్పించలేదు, మనం నీతిగా జీవించగలుగుతాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం 2 దారులు ఉన్నాయి. ఏ దారి మనం కోరుకుంటూ ఉన్నాము? ఒక విశ్వాసి నీతిగా జీవించడమా, అవినీతిగా జీవించడమా? ఏది మనకి దేవుడు చాయిస్ అన్నమాట, మనం ఎంపిక చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని నువ్వు ఇలాగే ఉండు అని ఒక రోబోలాగా మనల్ని సృజించలేదు. నీవు ఎంపిక చేసుకో. 2 దారులు, జీవ మార్గము, మరణ మార్గము, నీవు ఎంపిక చేసుకో. ఒక విశ్వాసులంగా మనం ఎంపిక చేసుకునే అవకాశం మనం కలిగి ఉన్నాం. సో మనము నీతిగా జీవించేవారు ఏం చేస్తారండి? నీతిగా జీవించిన వారికి కవచం లేదు, కవచం ఉండదు. కవచం ఉండనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గర్వంతో ప్రయాసపడతారు, దురాశలతో ప్రయాసపడతారు, జారత్వము, వ్యభిచారము, మోసము, వీటితో వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ జీవితం కష్టతరం అయిపోతుంది. విశ్వాసి జీవితం సులభతరం కావాలి అంటే వాళ్ళు ఎలా వెళ్తున్నారండి? హ్యాపీగా చక్కగా కవచం ధరించేసుకున్నారు, సత్యం అనే దట్టి కట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు స్ట్రైట్గా నిటారుగా నిలవబడి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక విశ్వాసి జీవితం దేవునిలో కొనసాగాలి అంటే మనం ఆ విధంగా విశ్వాసము, నీతి అనే కవచాన్ని మనం కలిగి ఉండాలి. కవచం లేకపోతే నష్టం కలుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇతను మరేం చేస్తున్నాడండి? గొడ్డలతో చెట్లు నరుకుతూ ఉన్నాడు. నరుకుతూ ఉన్నప్పుడు అతని యొక్క గొడ్డలి మరి నీటిలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ ఒక దూత ప్రత్యక్షమైంది. మరి అతనికి ఏమి ఇచ్చిందండి? బంగారు గొడ్డల్ని తీసుకొచ్చింది. అతను ఏమన్నాడు? ఇది నాది కాదు అన్నాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, వెండి గొడ్డలను తీసుకొని వచ్చింది. ఇదిగో నీది అన్నప్పుడు ఆశించలేదు. సో అతను ఏమంటున్నాడు? ఇది నాది కాదు అన్నాడు. మూడవదిగా అతని గొడ్డలు తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ దూత ఏం చేసిందండి? వెండిది ఇచ్చింది, బంగారము కూడా ఇచ్చింది. అంటే నీతిగా జీవించే వారికి ఎవరు ప్రతిఫలం ఇస్తారు? దేవుడు ప్రతిఫలం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ నీతి అనే మైమరువు చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనకి తెలుసు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. అంటే తుపాకీతో పేల్చిన ఇది, ఈ జాకెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది? బుల్లెట్లు వచ్చినా కానీ దాన్ని కూడా నిర్వీర్యం చేసేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకి మన దేశాన్ని కాపలా కాసేవారు ఏం చేస్తారు? ఇలాంటి జాకెట్స్ వేసుకొని దేశానికి పహారా కాస్తూ ఉంటారు. అంటే శత్రువు షూట్ చేసినా అతనికి, ఒకవేళ బుల్లెట్ వచ్చేసినా బుల్లెట్ కూడా అతనికి తగలదు. బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అంటారు, కార్స్లో కూడా అలాంటివి వచ్చినాయి. సో మనం యొక్క నీతి ఎలాంటిదండి? అలాంటి బుల్లెట్ ప్రూఫ్ అన్నమాట. అంటే శత్రువు మన మీద దాడి చేసిన ఆ దాడి మనకి తగలదు. ఎప్పుడు? నీతి అనే మైమరువు మనము కలిగి ఉన్నప్పుడు. సో ఎవరైతే నీతి అనే మైమరువు కలిగి ఉంటారో వారి హృదయము దేవునిలో భద్రంగా కాపాడబడుతుంది. సో ఇతను చూస్తున్నాము, ఇతను మరి ఆ యొక్క ఈ ఒక సోల్జర్ ఉన్నాడంట, అదేనా సిపాయి, ఒక సిపాయి ఉన్నాడంట. మరి ఇది నిజంగా జరిగిన విషయం అండి. ఇది మనం చెప్పుకుందాం. ఒక అతను ఉండేవాడు. అతను ఆర్మీలో అంటే సైన్యంలో పనిచేసేవాడు. పనిచేసేటప్పుడు వాళ్ళ అమ్మగారు అతనికి ఏం చేశారంట, చిన్ని బైబిల్స్ ఉంటాయి కదా, ఆ బైబిల్స్ ఎప్పుడు కూడా జేబులో పెట్టేవారంట. సో ఒకరోజు అతను బైబిల్ పట్టుకొని, ఇతని పేరు ఏంటండి? యాండ్రూ హ్యాకెట్. ఇతని పేరు యాండ్రూ అన్నమాట, ఆంద్రియా తెలుగులో. ఇతను ఏం చేస్తున్నాడంట, వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా చిన్ని బైబిల్ అతని యొక్క జేబులో పెట్టేదంట. సో అతను ఒకరోజు ఆ చిన్ని బైబిల్ పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడంట. అప్పుడు ఒక బుల్లెట్ వచ్చి అతని యొక్క
గుండెలో దిగబడింది. దిగబడినప్పుడు కరెక్ట్గా అది ఎక్కడ దిగబడిందంట? బైబిల్కే దిగబడింది. అతని గుండెకు హాని కలగలేదు. మరి దేవుడు అంత గొప్ప దేవుడు అన్నమాట. సో ఇది కథ కాదండి, ఇది నిజంగా జరిగింది. సో మనకి యూట్యూబ్లో నెట్లో కూడా ఉంటుంది. యాండ్రూ హ్యాకెట్ అని కొడితే అతని గురించి వివరాలు వస్తాయి. సో అతనికి ఈ బైబిల్ గ్రంథము అతని యొక్క ప్రాణాన్ని రక్షించింది. దేవుని ఆజ్ఞలు మన ప్రాణాలను రక్షించేవై ఉన్నవి. నీతి అనే మైవరువు మనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది అనమాట. మనకి మన ప్రాణాలను కాపాడేదై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినం మనం నేర్చుకున్నాం, నీతి అనే మైమరువు మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయం కాపాడబడుతుంది, మన మనస్సు కాపాడబడుతుంది, మన జీవితం కాపాడబడుతుంది.